వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ ను గౌరవిస్తేనే రేవంత్ ను గౌరవిస్తామన్న కేటీఆర్. రేవంత్ నుంచి నేర్చుకోవాల్సిన స్థితిలో కేసీఆర్ లేరన్న కేటీఆర్. తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని ఎందుకు మార్చారని ప్రశ్న. అంబేద్కర్ పీవీ విగ్రహాలను రేవంత్ పట్టించుకోవడం లేదని విమర్శ. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు వేస్తామన్న బుద్ధా వెంకన్న. చంద్రబాబుకు కులపిచ్చి ఉందన్న విజయసాయిరెడ్డి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బుద్ధా వెంకన్న హెచ్చరిక. విజయసాయిపై క్రిమినల్ కేసు వేస్తానని వ్యాఖ్య. కేసీఆర్ కుటుంబం 10 ఏళ్ల పాటు తెలంగాణను దోచుకుందన్న మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 50,000 ఉద్యోగాలు ఇచ్చిందని విమర్శ. ఇప్పుడు అన్ని రంగాల్లో కాంగ్రెస్ మార్క్ పాలన కనిపిస్తోందన్న టీపీసీసీ చీఫ్. లక్షల కోట్లు కొల్లగొట్టిన బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం ఇస్తారని ఎద్దేవా. సినిమా బెనిఫిట్ షోలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాటలో ఒక మహిళ మృతి. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమన్న కోమటిరెడ్డి. రానున్న 3 రోజులు తెలంగాణలో తేలికపాటి వర్షాలు. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయని వాతావరణ శాఖ. జిల్లాలో రేపు ఉదయం పొగమంచు ఏర్పడవచ్చని వెల్లడి. వచ్చే వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలో మార్పు ఉండదన్న వాతావరణ శాఖ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ప్రపంచంలో 4 ఐటీ ప్రొఫెషనల్స్ తో ఒక భారతీయులేనని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖ నేషనల్ డిప్టెక్ కాంక్లేవ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకు A4 కాన్సెప్ట్ తో పనిచేస్తున్నామని చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఉపాధి కల్పించే కంపెనీలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. అన్ని రకాల విద్యా సంస్థలు ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు. ఫుడ్ సప్లైలోనూ ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ హబ్ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకృతి వ్యవసాయంపై ఏపీ చేసిన ప్రయోగాలు ప్రపంచంలో మరెక్కడా జరగలేదన్నారు. టెక్నాలజీ మన నిత్య జీవితంలో భాగమైందన్నారు. టెక్నాలజీ, విద్యుత్ రంగంలో సంస్కరణలు చేసిన ఘనత తమదేనని చెప్పారు. That means we are starting now WhatsApp governance. Government always wanted to control. As a matter of fact, we want to facilitate. We are forgetting facilitator role, then we are entering to controller role. For example, as you rightly mentioned, only human beings born only once and also die once. For these two things, MRO is going to update continuously with his discretion. What is the fun? I don't understand. Once he was born, it is noted, automatically anybody will come, date of birth has to give automatically. Absolutely. Wherever he is. Yeah. Nativity cannot be changed. True. Caste cannot be changed. Correct. Pass percentage of schools or certificates, college certificate marks cannot be changed. I agree. All these things you have to go to pillar to post every year. Very soon you are going to see, you will not go to anywhere. All these things you can download anywhere in the world at your country. Visakhapatnam is the exception. Visakhapatnam always very good city and also very, very committed. Very docile people and also honest and integrity is very high. I agree. I have seen so many cities. This is my favorite city. Visakhapatnam is different from other cities, but people are by and large very good. But only problem is continuously intellectuals, you are having a responsibility. Which is good, which is bad, you have to identify. Continuously you have to support good, then only things will happen. Sometimes you will vote for any party. After that you will think, this is our responsibility, you have to deliver, but you won't cooperate. I need continuous cooperation, then we can do wonders. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి హద్దు అదుపు లేకుండా పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ నుంచి నేర్చుకోవాల్సిన స్థితిలో తమ అధినేత కేసీఆర్ లేరని చెప్పారు. కేసీఆర్ ను రేవంత్ గౌరవిస్తేనే రేవంత్ ను తాము గౌరవిస్తామని తెలిపారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సోనియాను బలిదేవత అన్న రేవంత్ ఇప్పుడు ఆమెను తెలంగాణ తల్లి అంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని ఎందుకు మార్చారని అడిగారు.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వ నిర్ణయాలు మారిపోవాలా అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన భారతమాత రూపాన్ని వాజ్పేయి మార్చలేదని అన్నారు. మరి ఎందుకు గురుకుల బాటను అడ్డుకుంటున్నది నీ ప్రభుత్వం? పోలీసులతో అధికారులతో మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద కేసు పెట్టించిన నేను అడుగుతా ఉన్నా. మా విద్యార్థి నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. సమాజంలో జరుగుతున్న దోపిడీని అడ్డుకొని మీరు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించినందుకేనా నిన్న మా నాయకులు మొత్తం మా గౌరవ ఎమ్మెల్యేలందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి దాదాపు 16-17 గంటల పాటు నిర్బంధించడమేనా మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే నివాళని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ చివరిగా మా ఎమ్మెల్యే మర్యాద సంస్కారం అనేది లేకుండా గతంలో సోనియా గాంధీ గారిని ఎట్లయితే ఇదే నోటితో అడ్డమైన నోటితో దూషించినాడు, సోనియా గాంధీ గారిని బలిదేవత అని ఆనాడు వేరే పార్టీలో ఉండి దూషించాడు, అదే పద్ధతిలో ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రధాత కేసీఆర్ గారిని మళ్ళీ ఈయన మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు మొత్తం చూసినారు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చెబితే ఆయనకు నేర్చుకోవాల్సిన అవసరం కానీ పట్టించుకోవాల్సిన అవసరం కానీ లేదు. ఒకటి. రెండవ మాట నేను వారికి గుర్తు చేసేది, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. మర్యాద ఒకరు అడుక్కుంటే రాదు. నాకు మర్యాద ఇవ్వండి, నా కుర్చీకి మర్యాద ఇవ్వండి అంటే అడుక్కుంటే రాదు. మూడో మాట చివరిగా నేను చెప్పేది, రేవంత్ రెడ్డికి నేనే చెప్తా ఉన్నా సూటిగా, నేను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా, నీ నోరు మారితే, నీ మాట మారితే, నువ్వు కేసీఆర్ గారిని గౌరవిస్తే తప్పకుండా నీ పదవిని గౌరవిస్తాం, తప్పకుండా ముఖ్యమంత్రి స్థాయిని గౌరవిస్తాం. కానీ నీ కారు కూతలు మానకపోతే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు నువ్వు ఒక మాట మాట్లాడితే 10 మాటలు మేము కూడా మాట్లాడతాం. నువ్వేం చేసుకున్నా సరే, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే మేము వెనక్కి తగ్గం. ఇక చివరిగా ఇంకొక మాట కూడా మీడియా మిత్రులతో నా విజ్ఞప్తి, నా ప్రార్థన, మేము ప్రభుత్వాన్ని ఈ శాసనసభ సమావేశాల్లో స్పష్టంగా అడుగుతున్నాం. మేము అడగబోయే ప్రశ్నలు ప్రజలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతాం. మాకు వ్యక్తిగతంగా మా మీద కేసులు పెట్టినా వాటిని మేము పట్టించుకోం. వ్యక్తిగతంగా మా ఇండ్ల ముంగట 100 మంది పోలీసులను పెట్టినా పట్టించుకోం. లగచర్ల గురించి అడుగుతాం, గురుకులాల పరిస్థితుల అధ్వాన పరిస్థితుల గురించి అడుగుతాం, నిలదీస్తాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం గురించి తప్పకుండా అడుగుతాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కులపిచ్చి ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. మానవ విలువలు లేని వ్యక్తి విజయసాయి అని అన్నారు. జగన్ కు విజయసాయిరెడ్డికి కులపిచ్చి ఉందేమో కానీ చంద్రబాబుకు లేదని చెప్పారు. విజయసాయిపై క్రిమినల్ కేసు వేస్తానని, ఆయనను జైలుకు పంపేంత వరకు వదలనని బుద్ధా వెంకన్న అన్నారు. వ్యాపారవేత్తలను భయపెట్టి బెదిరించి ఆస్తులు రాయించుకుంటారా అని ప్రశ్నించారు. కాకినాడ పోర్టుకు సంబంధించిన వ్యవహారంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. పోనీ ఆ రోజు ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆయనకున్నటువంటి పర్సనల్ ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేస్తే తెలిసిపోయింది కదా. అమ్ముకోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది ఎవరికైనా చెప్పండి మీరు. ఆర్థికంగా ఇబ్బంది పడేటప్పుడు, లేకపోతే బ్యాంకులకి డబ్బులు కట్టాల్సినప్పుడు అమ్మగారు, అసలు అమ్మాల్సిన పరిస్థితి లేని వ్యక్తి దగ్గర నువ్వు బలవంతంగా రాయించుకొని నువ్వు కానీ రాయకపోతే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంపేస్తానంటే నువ్వు సొంత బాబాయినే గొడ్డలతో నరికించినటువంటి వ్యక్తివి ఒక పారిశ్రామికవేత్తని చంపడమే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా చంపేస్తానని బెదిరిస్తే ఎవరు సంతకాలు పెట్టరు. దాన్ని నిన్న నువ్వు కులానికి ఆపాదిస్తావా? చంద్రబాబు నాయుడు గారిని క్రిమినల్ అంటావా? నువ్వు ఒక బ్రోకర్రా, నువ్వు ఒక బ్రోకర్వి. చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్. చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్ అయితే ఆయన మీద మీరు పెట్టినటువంటి కేసు 53 రోజులు ఆయన్ని జైల్లో అనవసరంగా పెట్టారనే కదా భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా కదిలొచ్చి మీకు ఇక్కడ బుద్ధి చెప్పింది. మీకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు తెచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా మళ్ళీ దూషిస్తావు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని అమాయకుల నెత్తి మీద తుపాకీలు పెట్టి ఎంతమంది ఆస్తులు మీరు ఆక్రమించుకోవాలా? నువ్వు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా ఉన్నావు. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వేశారు. నీ మీద ఆ రోజు మాకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చారు? మాకెక్కడన్నా అలాంటి చరిత్ర ఉందా? ఉంటే 5 ఏళ్ళలో మీరే అరెస్టులు చేసేవాళ్ళు కదా.
చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కడ నొందాయిలాగా బెదిరించి లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక పారిశ్రామికవేత్తని బెదిరించి ఇంట్లో వాళ్ళని చంపేస్తారని అరవిందో అంటే ఎవరికది సాయిరెడ్డికి సంబంధించింది, ఈ విజయశాంతి రెడ్డి సంబంధించింది, లాక్కొని ఇంట్లో నుంచి చంపేస్తానంటే ఒక ముఖ్యమంత్రికి భయపడరా? ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా ఆంధ్రప్రదేశ్లో బతుకుతున్నారంటే ఈరోజు వచ్చాడు కేవీ రావు గారు బయటికి వచ్చి జరిగింది చెప్పాడు. చెబితే ఆయనకి ఈయనకి కులాన్ని ఆపాదిస్తాం. కేసీఆర్ కుటుంబం 10 ఏళ్ల పాటు తెలంగాణలో దోచుకుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 50,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ మార్కు పాలన కనిపిస్తోందన్నారు. ప్రజాపాలన పండుగలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన దోపిడీ అంతా ఇంతా కాదన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన మీకు ప్రజలను మళ్లీ అధికారం ఇస్తారా అని నిలదీశారు. ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, సేవాదల్, మహిళా కాంగ్రెస్తో పాటు మిగతా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా జన్మదినోత్సవాన్ని వివిధ రకాలుగా ఘనంగా నిర్వహించి తలపెట్టినాము. సోనియా గాంధీ లేనిదే తెలంగాణ లేదు. సోనియా గాంధీ గారి యొక్క దృఢ సంకల్పం వల్లనే తెలంగాణ ఆవిర్భమైంది. ఆ మహాతల్లి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాల మీద పండగ జరుపుతూ ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ప్రజల పండగ. ఇది రాష్ట్ర ప్రభుత్వం హయాంలో జరుగుతున్న రైతుల పండగ, విద్యార్థి నిరుద్యోగుల పండగ, మహిళల పండగ, కార్మిక, కర్షక, వ్యవసాయ, పారిశ్రామిక వ్యక్తులందరూ జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర పండగ. ఈ పండగలో అందరూ పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో వారు 50,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే మేము 9 మాసాల్లో 50,000 ఇచ్చి డిసెంబర్ 7 నాటికి 56,000 పైచిలకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాము. వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చింది మేము సంవత్సరంలో ఇస్తా ఉన్నాం. ఇది గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా. ఇది ప్రజలు గమనించాలి. నీళ్ల పేరిట ఏ రకంగా దోపిడీ జరిగింది, నిధులు ఏ రకంగా దుర్వినియోగమైనాయి, నియామకాలు కొందరికే పరిమితమైన సందర్భం. అలాంటి సంఖ్యల ప్రభుత్వం నుంచి గత సంవత్సరం డిసెంబర్ 3న ప్రజాపాలన ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్ నాయకులందరూ మంత్రులుగా ఈ రాష్ట్రంలో స్వపరిపాలన, ప్రజాపాలన జరుగుతూ ఉంది. నిర్బంధం లేని పరిపాలన జరుగుతూ ఉంది. అన్ని రంగాల్లో ముఖ్యంగా వ్యవసాయం, విద్య, వైద్యం ప్రామాణికంగా ముఖ్యమంత్రి గారు ప్రయారిటీగా ముందుకు వెళ్తున్న తరుణం. స్టార్ హీరోల సినిమాల బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు ఇస్తుండడం తెలిసిందే. అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప 2కు కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చాయి. అయితే హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోకు అనుమతులు ఇవ్వబోమని ఆయన చెప్పారు. పేరు కోసం కాదు కదా మేము చేసింది. ఇది ఫ్లోరైడ్ మర్రిగూడెం, శివనగూడెం తర్వాత 10 ppm పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. ఏడవల్లి గ్రామానికి రాజశేఖర రెడ్డి గారు మొదటి పల్లె బాటలు వచ్చినప్పుడే అప్పుడు ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్నాయి. 600 కోట్లు అనౌన్స్ చేసి ఎల్ఎన్టీ కంపెనీ ద్వారా ఎమ్మడే పనులు చేసి కృష్ణా వాటర్ ఇచ్చింది. ఆగస్టు 5, 2004 ఆయన డేటు. ఇది ఆగస్టు 8, 2008 ఫౌండేషన్. ఇది
1,00,000 మందితో పెట్టిన ఆ రోజు దేవరకొండ జిల్లా మాత్రమే. ఇది నా కోసం కాదు, నాకున్నది 3 ఎకరాల భూమి ఊర్లో, 3 ఎకరాలే ఉంటుంది నాకు, తోటలు లేవు, ఫామ్ హౌస్ లేవు. మేము ప్రజల కోసం ఈ ఏరియాల పక్కకే మూసిపోతుంది, నార్కట్టపల్లి పక్క నుంచి ధర్మారెడ్డి పిల్లాయిపల్లి గారి గత్యంతరం లేక ఆ నీళ్ళ కోసం కొట్లాడినాం. మా వీరేశం గారు కూడా అప్పుడు ఎమ్మెల్యే టీఆర్ఎస్లో ఉన్న అసెంబ్లీలో 4-5 సార్లు మాట్లాడాడు. నేను ముఖ్యమంత్రి గారు చెప్తే కేసీఆర్ గారు 2016 డిసెంబర్ 31 నీళ్ళు ఇస్తా, అది మీ సొంత ఊరు, నువ్వు కొట్లాడి రాజశేఖర రెడ్డి తీసుకున్నావు అని చెప్పి అసెంబ్లీ రికార్డులో ఉన్నది. ఇప్పుడు మీకు తీసి పంపిస్తాను. అయినా ఆ మాట కూడా తప్పిండు. ఎంత 400 కోట్లు ఏ పార్టీ పేరు కోసం కాదు కదా మేము చేసింది. ఇది ఫ్లోరైడ్ మర్రిగూడెం శివనగూడెం తర్వాత 10 ppm పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. ఏడవల్లి గ్రామానికి రాజశేఖర రెడ్డి గారు మొదటి పల్లెబాటలు వచ్చినప్పుడే అప్పుడు ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్నాయి. 600 కోట్లు అనౌన్స్. తమ పార్టీ ఎమ్మెల్యేలు నేతల అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును కూడా గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో తన నివాసం నుంచి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వెళ్లనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం నిర్లక్ష్యానికి గురైందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి నుంచి రాష్ట్రంలో జీరో విద్యుత్ బిల్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జీరో బిల్లు వల్ల సుమారు 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో దాదాపు 39,000కు పైగా విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ కింద 199 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అది పడుతున్నటువంటి బాధలు కానీ, లేకపోతే యాదాద్రి పవర్ ప్రాజెక్టులో మొదలుపెట్టి దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మధ్యలో క్యాన్సిల్ చేస్తే దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే అది అలా పడిపోవటం కానీ, వీటన్నిటి దృష్ట్యా వచ్చిన రాగానే ముందు వీటన్నిటిని రివ్యూ చేస్తారు. ఏం చేయాలి, ఎలా పోవాలి, సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పడిన భారం ఎంతో కూడా నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. అట్లాగే యాదాద్రి పవర్ సంబంధించి కూడా వాటన్నిటి లెక్కలు ఇచ్చే ముందు మీకు కొన్ని సమాచారం కూడా ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే మిగతా విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాం. మార్చి 14, 2024 కల్లా 308.54 మిలియన్ యూనిట్లు అత్యధిక వినియోగాన్ని నమోదు చేయడం జరిగింది రాష్ట్రంలో. దానికంటే ముందు మార్చి 8, 2024న 15,623 మెగావాట్ల గరిష్ట పీక్ డిమాండ్ను అధిగమించడం కూడా జరిగింది. ఈ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం విద్యుత్ డిమాండ్ వినియోగంలో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో థర్మల్ పవర్ సంబంధించి లేకపోతే ఈ కోల్ బేస్డ్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీకి వెళ్ళి ప్రపంచం అంతా బయలుదేరుతున్న పరిస్థితుల్లో వస్తున్నటువంటి నివేదికల ఆధారంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను బట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో గ్రీన్ ఎనర్జీ పైన దృష్టి పెట్టింది. మేము 2030 నాటికల్లా దాదాపు 20,000 మెగావాట్ల ఎనర్జీని గ్రీన్ ఎనర్జీని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అట్లాగే 2035 నాటికల్లా అదనంగా మరో 20,000 మెగావాట్లు, అంటే మొత్తం కలిపి 40,000 మెగావాట్ల హరిత ఇంధనాన్ని అందుబాటులో తీసుకొని రావడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు ఈ ఎనర్జీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో భాగంగా సరే ముందుగా టు స్టార్ట్ విత్ 4,000 మెగావాట్ల సోలార్ పవర్ సంబంధించి ఇప్పటికే సరే ఈ సోలార్ పవర్ ఉత్పత్తి చేసే రంగంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దీంట్లో భాగస్వామ్యం చేయాలని 1000 మెగావాట్ల సోలార్ పవర్ని ఎంఓయూ చేయటం కూడా జరిగింది.
వాళ్ళకి నేరుగా రుణాలు ఇప్పించడం, ఆ రుణాలతో వాళ్ళు పవర్ ప్లాంట్లు పెట్టుకోవటం, ఆ పవర్ ప్లాంట్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి పవర్ని గ్రిడ్కి కనెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళకి డబ్బులు చెల్లించే విధానాన్ని ఎంఓఈ చేయడం జరిగింది. టు స్టార్ట్ విత్ వీఆర్ గోయింగ్ విత్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఒక న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని రాబోతున్నాం. కొద్ది రోజుల్లోనే ఆ న్యూ ఎనర్జీ పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎనర్జీని డెవలప్ చేయడం కోసం ఏంటి పంప్ స్టోరేజ్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, ఫ్లోటింగ్ సోలార్ కానీ, హైడ్రోజన్ పవర్ కానీ ఇత్యాది అనేక రకాలైనటువంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీ, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం కోసం మేము సభలో చర్చించి న్యూ ఎనర్జీ పాలసీ అనౌన్స్ చేసి టెండర్స్ పిలవబోతా ఉన్నాం. ఓపెన్ టెండర్స్ పిలవబోతా ఉన్నాం. ఆ ఓపెన్ టెండర్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సంబరాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. గారడీ గ్యారంటీలను, గాయమైన హామీలను, గాడి తప్పిన పాలనను ప్రశ్నిస్తోంది తెలంగాణ సమాజం అని ట్వీట్ చేశారు. నీడను కూలుస్తూ నీచ రాజకీయాలు చేస్తూ నియంత పాలన కొనసాగిస్తున్న నీతి లేని నాయకులను, నిజాం వారసుల దోస్తులను నిలదీస్తుంది తెలంగాణ అంటూ కాంగ్రెస్ పాలకులపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ 6 అబద్దాలు 66 మోసాల పేరుతో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ నెల 6న సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో 6 అబద్దాలు 66 మోసాలను చర్చించుకోవడానికి బీజేపీ నాయకులు బహిరంగంగా సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన వైఫల్యాలను గుర్తు చేస్తూ కులంకషంగా వివరించుకోవాలని సరూర్ నగర్ స్టేడియం మైదానంలో ఈ నెల 7న మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పాల్గొననున్నారని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన వహిస్తారని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రాల బంధం కూడా మంచిగా ఉండే విధంగా ఆ భగవంతుడు దీవించాలని, అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా ఈ స్వామివారికి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. వారి కోరికలను కూడా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరటం జరిగింది. శ్రీవారిని దర్శించుకోవటం ఎప్పుడు అదృష్టంగానే భావిస్తాం. ఏ పదవుల్లో ఉన్నా సరే అందరూ సమానం అనే భావన ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉంది. అలాగే కంప్లైంట్ బుక్ అనేది అక్కడ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ గత కంప్లైంట్ బుక్లో గత రివ్యూలు చూస్తే అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్సే ఉంది. ప్రసాదం మనందరికీ తెలుసు, ప్రసాదం యొక్క నాణ్యత బాగా పెరిగింది. ఈ యొక్క ప్రసాదాలలో నాణ్యత పెంచమని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఇక్కడే కాదు, ప్రతి ఆలయాల్లో కూడా ప్రసాదాల యొక్క నాణ్యత పెరిగాయి, భక్తి భావాలు కూడా పెరిగాయి. హీరో అక్కినేని నాగ చైతన్య, నటి ధూళిపాల శోభిత ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ జంట ఆలయాలను సందర్శిస్తోంది. శుక్రవారం శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంది. ఆలయ మహాద్వారం ద్వారా మల్లికార్జున భ్రమరాంబిక సేవలో పాల్గొన్నారు. స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మల్లికార్జున స్వామివారికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం నిర్వహించారు. నూతన దంపతులతో పాటు హీరో నాగార్జున కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చైతన్య, శోభితను అర్చకులు ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. సినీ నటి మీనాక్షి చౌదరి కడపలో సందడి చేశారు. కడప ద్వారకానగర్ లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అది ఎక్సైట్మెంట్ ఉంది. పండుగ అయినా వేడుక ఏదైనా I would be excited to go shopping and we would look for stores like these. కడపలో ఇది నా ఫస్ట్ టైం అండ్ చాలా ప్రేమతో రిసీవ్ చేశారు అందరూ అండ్ సచ్ వార్మ్ వెల్కమ్. నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను అండ్ ఇంకా మళ్ళీ రావాలి ఇది అనుకుంటున్నాను హోప్ఫుల్లీ. నెక్స్ట్ మూవీస్ ఇప్పుడు జనవరిలో ఒక మూవీ రిలీజ్ అవుతుంది, అది సంక్రాంతికి వస్తున్నాం. ఇది పేరు సంక్రాంతికి వస్తుంది, అది పేరు సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారు. అవును, ఇది మూవీ నేమ్. కొంచెం మూవీస్ కూడా నేను సైన్ చేశాను తమిళ్లో కూడా అండ్ తెలుగులో. సో ఒక ఒఫిషియలీ అనౌన్స్ చేస్తే ఐ బి ఏబుల్ టు టెల్. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్తో ఐ విల్ బి కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ హోప్ఫుల్లీ అండ్ ఎస్. సినీ నటి శ్రీలీల సంగారెడ్డి జిల్లాలో సందడి చేశారు. రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. నంద్యాలలో సినీ నటి కృతి శెట్టి సందడి చేశారు. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ను ప్రారంభించేందుకు ఆమె వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కృతి శెట్టి డాన్స్ చేసి అభిమానులను ఉత్సాహపరిచారు. They take so much pride in their collections and I can see why it's been able to see really pride chesanu and they're really good and I wish them all the very best. It's 1 week announcement. తెలంగాణలో రానున్న 3 రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. రేపు రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజులు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చే వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని వెల్లడించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేసీఆర్ ను గౌరవిస్తేనే రేవంత్ ను గౌరవిస్తామన్న కేటీఆర్. రేవంత్ నుంచి నేర్చుకోవాల్సిన స్థితిలో కేసీఆర్ లేరన్న కేటీఆర్. తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని ఎందుకు మార్చారని ప్రశ్న. అంబేద్కర్ పీవీ విగ్రహాలను రేవంత్ పట్టించుకోవడం లేదని విమర్శ. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు వేస్తామన్న బుద్ధా వెంకన్న. చంద్రబాబుకు కులపిచ్చి ఉందన్న విజయసాయిరెడ్డి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బుద్ధా వెంకన్న హెచ్చరిక. విజయసాయిపై క్రిమినల్ కేసు వేస్తానని వ్యాఖ్య. కేసీఆర్ కుటుంబం 10 ఏళ్ల పాటు తెలంగాణను దోచుకుందన్న మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 50,000 ఉద్యోగాలు ఇచ్చిందని విమర్శ. ఇప్పుడు అన్ని రంగాల్లో కాంగ్రెస్ మార్క్ పాలన కనిపిస్తోందన్న టీపీసీసీ చీఫ్. లక్షల కోట్లు కొల్లగొట్టిన బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం ఇస్తారని ఎద్దేవా. సినిమా బెనిఫిట్ షోలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాటలో ఒక మహిళ మృతి. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమన్న కోమటిరెడ్డి. రానున్న 3 రోజులు తెలంగాణలో తేలికపాటి వర్షాలు. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయని వాతావరణ శాఖ. జిల్లాలో రేపు ఉదయం పొగమంచు ఏర్పడవచ్చని వెల్లడి. వచ్చే వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలో మార్పు ఉండదన్న వాతావరణ శాఖ. చూస్తూనే ఉండండి 1 నేషన్ తెలుగు న్యూస్.